నమస్తే, వెల్కమ్ టు కేకే న్యూస్. నేను శ్రీదేవి. ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడి నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం 2027లో జరగనున్న గోదావరి పుష్కరాలకు ఇప్పటి నుంచే సన్నాహాలు ప్రారంభించింది. పెద్ద సంఖ్యలో భక్తులు హాజరయ్యే పుష్కరాల ఏర్పాట్లలో ఎలాంటి పొరపచ్చాలు లేకుండా పగడ్బందీగా ఉండాలన్న ఉద్దేశంతో అడుగులు వేస్తోంది. ఇందుకోసం ప్రయాగ్రాజ్ లో జరుగుతున్న మహాకుంభమేళాకు ఉత్తరప్రదేశ్ చేసిన ఏర్పాట్లను పరిశీలిస్తోంది. ఈ పరిశీలన కోసం మంత్రి నారాయణ నేతృత్వంలో ఒక బృందం అక్కడ పర్యటిస్తోంది. ఈ బృందం మంగళవారం రెండో రోజు కుంభమేళా ఏర్పాట్ల పరిశీలనలో ఉంది. తొలి రోజు మంత్రి నారాయణ బృందానికి కుంభమేళా కోసం ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం చేసిన ఏర్పాట్లపై ఆ రాష్ట్ర ప్రభుత్వ అధికారులు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చారు. భక్తుల రద్దీ, ట్రాఫిక్ నియంత్రణ, ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీస్, పారిశుద్ధ్యం, పరిశుభ్రత, స్నాన ఘాట్ల వద్ద ఏర్పాట్లు, భద్రత తదితర అంశాల విషయంలో చేసిన ఏర్పాట్లు, తీసుకున్న జాగ్రత్తలపై యూపీ అధికారులు ఏపీ మంత్రి నారాయణ బృందానికి పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా వివరించారు. ఇక మంగళవారం నారాయణ బృందం కుంభమేళాలో వివిధ హెలికాప్టర్లలో ఏర్పాట్లను పరిశీలించింది. ఇక మధ్యాహ్నం కుంభమేళా అథారిటీ కార్యాలయంలో అధికారులతో భేటీ అవనుంది. మొత్తం మీద కుంభమేళా స్థాయిలో గోదావరి పుష్కరాల ఏర్పాట్లు చేయాలని తెలుగుదేశం కూటమి ప్రభుత్వం కృత నిశ్చయంతో ఉంది. పుష్కరాలకు వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ఇప్పటి నుంచే కసరత్తు చేస్తోంది. ప్రయాగ్రాజ్ వెళ్లిన బృందంలో మంత్రి నారాయణ వెంట మున్సిపల్ శాఖ డైరెక్టర్ సంపత్ కుమార్, రాజమహేంద్రవరం మున్సిపల్ కమిషనర్ కేతన్ గార్గ్ తదితరులు ఉన్నారు. ఇటువంటి మరెన్నో వీడియోస్ కోసం కేకే న్యూస్ తెలుగు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.